గారి మడం తిప్పాడో ప్రజలు ఇప్పుడే చర్చించుకుంటున్నారు. మంచిది, అతను దాంతో వెళ్తే ప్రజలు కూడా బాగా చూస్తారు. నాకు తెలిసిన ఇదేంటంటే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ లో ఈ మావిగన్ గురించి ఆయన ప్రచారం చేస్తాడు. మరి రాయలసీమ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు మరి అధికార వికేంద్రీకరణ గురించి, అక్కడ మీ అభివృద్ధి గురించి అని గతంలో ఈయన పార్టీ వాళ్ళు ఊదరగొట్టారు. ఇప్పుడు మావిగా అంటావేంటి, మళ్ళీ అక్కడ విజయవాడ గుంటూరు మధ్య అంటావేంటి అని చెప్పి ఎలక్షన్స్ కి వస్తే, ఈ లోకల్ పార్టీ ఎలక్షన్స్ కి వస్తే ఆయనకి చూపిస్తారు సినిమా. ఫస్ట్ సినిమా ఆయన చూస్తాడు 70mm లో, ప్రజలు చూపిస్తారు. ఆయన పార్టీని ఎలా తిరస్కరిస్తారో ప్రజలు చూస్తారు. నేనేం చెప్తున్నానంటే, పోయినసారి ఆయన కాళ్ళు రెండు చేతుల పైన తల పైన పెట్టి నడుస్తూ పాదయాత్ర చేశాడు. ఈసారి తల కింద కాళ్ళు పైన పెట్టి చేతులతో నడిచినా ఆయనకి అధికారం అనేది దక్కదు. ఎందుకంటే పోయినసారి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని నేను వస్తే ఇది చేస్తా అది చేస్తా అని 640 హామీలు ఇచ్చి మహిళల్ని నమ్మబలికి సంపూర్ణ మద్యపాన నిషేధం అని అదేని ఇదని చెప్పి ఒక ఛాన్స్ అని తల్లి చెల్లి ఇద్దరు బైబిళ్ళు పట్టుకొని తిరిగి మొత్తం మీద అధికారాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈయన జనాలకు చూపించాడు సినిమా. ఈయన చెప్పినటువంటి వాగ్దానాలు అమలు చేయలేక రాష్ట్రాన్ని గొడ్డుపోయేలా చేసి, రోడ్లు లేకుండా, కంపెనీలు లేకుండా, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతా ఉంటే వెళ్ళిపోండి మాకే నష్టం లేదని చెప్పి రకరకాలుగా ఆయన చేసినటువంటి అవినీతి, దౌర్జన్యం, పోలీసు రాజ్యం పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, రేపు పాదయాత్రలో పరదాలు ఉంటాయా ఉండవా? పరదాలతో చేస్తావా, పరదాలు లేకుండా చేస్తావా? చెప్పాలా? ఏ ఏ స్లోగన్స్ చెప్తావు? నేను వస్తే మళ్ళీ మద్యపాన నిషేధం చేస్తానని చెప్తావా, చెప్పవా? నేను పొరపాటును చెప్పాను మద్యపాన నిషేధం చేస్తానని, ఈసారి నేను చేయనని చెప్తావా? కాబట్టి మావిగన్ మీదే ఉంటాడా అనేది నాకు నమ్మకం లేదు. ఇందాక బివి రాఘుల్ గారు కూడా సిపిఎం కేంద్ర నాయకులు, ఆయన కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ప్రతి పార్టీ ఈసడించుకుంటుంది, ప్రతి వ్యక్తి ఇతన్ని పిచ్చోడు అనుకుంటా ఉంది. ఎందుకంటే రాజధాని మీద ఇన్ని మలుపులు తిరిగినటువంటి వ్యక్తిని ఎవరో చూడరు. ఇవాళ ఆయన అంటాడు ఆయనకి ఏదో అధికారం వచ్చేస్తున్నట్టు పకటికల్లా అంటా ఉన్నారు. అధికారం వస్తేనంట రాధాకృష్ణ గారిని స్టేషన్లు తిప్పిన స్టేషన్లు తిప్పకుండా తిప్పుతాడంట. ఈయనకి అధికారం వచ్చేది లేదు, సచ్చేది లేదు. రాధాకృష్ణ గారిని ఒక ఇంటిగా పిక్కలాడు ఈయన. రాధాకృష్ణ గారి పేపర్కి, టీవీకి ప్రజల్లో ఆదరణ ఉన్నంత వరకు రాధాకృష్ణ గారిని ఏమీ చేయలేడు. వీళ్ళ తండ్రి గారే రాధాకృష్ణని ఏదో చేద్దామని చాలా ప్రయత్నాలు చేసి చేతులు ఎత్తేసాడు. భారతదేశంలో పత్రికా స్వాతంత్రం ఉంది. పత్రికల మీద దాడి చేసి నేనేదో ముందుకెళ్తానుకున్నాడు ఎవరు ఇంతవరకు బతికి బట్ట కట్టలా. ఆయనకి ఏదో పేపర్ ఉంది, అది అబద్ధాల పేపరు. చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డిని చంపించాడని చేతిలో కత్తి పెట్టి నిలువెత్తు ఫోటో వేశాడు. దానికి చెప్పాలా క్షమార్పణ రాధాకృష్ణ గారికి చెప్పేది? నువ్వు చంద్రబాబు చంపావని చెప్పి వార్త రాశావు, బొమ్మ వేశావు. ఆ తర్వాత వివేకానంద రెడ్డి మీద ఎన్ని అబద్ధాలు రాశావు? వాళ్ళ కూతురే చంపించాడంటే చంపించింది అల్లుడు కూతురు అని చెప్పి సాక్షిలో వార్తలు రాయించావు. సాక్షిలో నువ్వు ఆ రకంగా డిబేట్లు పెట్టించావు. రాజధాని మొత్తం కూడా వయసు మయమైపోయిందని చెప్పి సాక్షిలో డిబేట్ పెట్టావు. అక్కడ ఉండేటువంటి మహిళా రైతుల్ని వేధించావు. పొత్తి గడుపులో బూట్లతో తన్నించావు. కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్లకుండా అక్కడ దారి కాసి పోలీసులతో ఈడ్చావు. నువ్వు ఆ మహిళల గురించి మాట్లాడతావు? నిండు అసెంబ్లీలో అంబటి రాంబాబు నుండి ఆర్కే రోజా నుండి 11 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు గారి సతీమణి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ స్పీకరు చెప్పలేదు, ఇతరులు చెప్పలేదు, నవ్వుకుంటున్నాడు.
పైగా నవ్వుకుంటున్నాడు. తర్వాత శభాషణ అన్నట్టున్నాడు అసెంబ్లీ అయిపోయిన తర్వాత. కాబట్టి ఇతనికి మహిళలు మొన్న గుర్తుకొచ్చారు. కనీసం వాళ్ళ తల్లి రాసినటువంటి లెటర్ని సాక్షిలో ప్రచురణ చేయడానికి నోచుకోలేదు. మిగతా పేపర్లు రాష్ట్రంలో దేశంలో ఉన్న పేపర్లన్నీ ప్రచురణ చేసినాయి. విజయమ్మ రాసిన లెటర్కే దిక్కు లేదు. షర్మిల మాట్లాడిన మాటలకి దిక్కు లేదు. ఎంతసేపు నీ డబ్బా చంద్రబాబు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద తప్పుడు రాతలు రాయటం. ఈయనేదో విలువల గురించి, పత్రికా విలువల గురించి రాధాకృష్ణ గారికి ఏదో ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈయన పాదయాత్ర తలకిందలు చేసి కాళ్ళు పైన పెట్టి తిరిగినా ప్రజలు రానివారు. ఎందుకంటే ఒకసారి చూసేశారు తమరి పరిపాలన ఏంటో, తమరి నిర్వాహకం ఏంటో, తమరి మాట తప్పిన విధానాలు ఏంటో, మీ దోపిడీ ఏంటో, మీ దౌర్జన్యాలు ఏంటో మొత్తం చూసి 11 సీట్లకు పెట్టారు. పవన్ గారు ఈసారి 2029కి 263 సీట్లు ఉంటాయి, 175 కాదు. ఈయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా రావాలంటే 27 సీట్లు రావాలా. అంతకు ముందే 27 సీట్లు రావాలా. 11కే దిక్కు లేదు. 27 సీట్లు ఎక్కడ వస్తాయి సార్? ఈయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా అనేది ఆయనకి సుదూర కళది. అది ఇప్పట్లో వచ్చేది లేదా? ఇప్పుడు రేపు 29 అయితే గ్యారెంటీ లేదు. కాబట్టి ఈయన ప్రగల్భాలు, ఈయన ఉత్తర కుమారుడి ప్రగల్భాలు, భీషణలు ప్రజలందరూ చూశారు. ఆయన మంది మార్బలాన్ని తీసుకొచ్చి రప్ప అనే పాదయాత్ర స్టార్ట్ చేస్తాడు. ఆ పాదయాత్ర ఊర్లోకి వస్తుంటే ప్రజలు తలుపులు వేసుకొని గడి పెట్టుకొని బయటికి రాకుండా ఉండేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. చూశాం కదా, ఎన్ని గొర్రెపోతు తలకాయలు నరికి ఫ్లెక్సీలకు పెట్టారో, ఎన్ని మేకపోతు తలకాయలు పెట్టి ఫ్లెక్సీలకు రక్తాలు చూపించారో, ఎన్ని ఫ్లెక్సీలకి కోటి రక్తాలు చూపించారో, ఎంతమంది ఆయన ప్రదర్శనలో చనిపోయారు కార్యకర్తలు, ఒక్కడిని కూడా పరామర్శించలేదు. ఒక సర్పంచ్ చచ్చిపోతే 2.5 లక్షలు ఇచ్చాడండి ఇబ్రాహీంపట్నంలో. ఒక మనిషి ప్రాణం ఖరీదు 2.5 లక్షలకి విలగట్టాడు. చచ్చిపోతే 10 లక్షలు ఇవ్వడానికి కనా కష్టంగా మొత్తం పార్టీ వాళ్ళు చెప్తే 10 లక్షలు విధించాడు. కాబట్టి ఈయన ఎంతసేపు ఆయన కోసం, ఆయన మంది మార్పుల కోసం మనిషికి 2,000 రూపాయలు ఇచ్చి పాదయాత్ర చేయించుకుంటాడు. ఒక 1000-2000 మందిని చుట్టూ పెట్టుకొని. అంతేకాని ప్రజలు ఎవరు దాంట్లో పాల్గొరు. ఇతన్ని పిలిచేటువంటి పరిస్థితి ఉండదు. ఎవరో సైకో బ్యాచ్లు ఉంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని. ప్రజలు ఎట్లా పాల్గొంటారు సార్? ఇప్పుడు మనం మొన్న వీళ్ళు పిలుపునిచ్చినటువంటి కొన్ని ఉన్నాయి, దాంట్లో ప్రజలు ఎక్కడ పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళ కార్యకర్తలే రాలేదు. ఆ సంతకాల సేకరణ అని పెట్టాడు. ఆ సంతకాల సేకరణ అంటే దాంట్లో అసలు అక్కడ ప్రజలు ఎవరు కూడా